ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు నాకు తెలిసి ఎవ్వరూ చేయని ఒక టాపిక్ ఇది. ఫైనాన్షియల్ బిహేవియర్స్ తోటి, హ్యూమన్ బిహేవియర్ తోటి సెక్టార్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ మన ఫైనాన్షియల్ ప్లానింగ్ని మన ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఎలా లింక్ చేయాలి. సో బేసిక్గా ఈ టాపిక్ మీద చాలా హోంవర్క్ చేసిన తర్వాత ప్రెజెంటేషన్ మీ ముందరికి తీసుకొచ్చాను. సో ఓపిక్గా వినండి. సో బేసిక్గా ఇటువంటి టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ అంటే ఒక హ్యూమన్ బిహేవియర్ తోటి సెక్టర్ ఐడెంటిఫికేషన్ చేసే విధంగా ఎలా ఉండాలి, ఇట్లాంటి ఎన్నో డిస్కషన్స్ మన వెబినార్లో కూడా చేయబోతున్నాం. అండ్ వెబినార్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో విల్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో బేసిక్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ విత్ ఇన్వెస్టింగ్. సో బేసిక్గా ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. బేసిక్గా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్ చేసేది కూడా ఏ విధానంలో చేయాలి. సో ఇక్కడ హ్యూమన్ బిహేవియర్స్ తోటి మనం ఎలా ఐడెంటిఫై చేయాలన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాము. సో బేసిక్గా ఇందులో మనం మేజర్గా ఆ హ్యూమన్ బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుంది, సో బేసిక్గా దాన్ని బేస్ చేసుకొని ఆపర్చునిటీస్ని ఎట్లా స్పాట్ చేసుకోవాలి అండ్ దాని బేసిస్ మీద మనకి గ్రోత్ సెక్టార్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అండ్ మన రిటర్న్స్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలి. సో ఇది కొంచెం డిఫరెంట్ టాపిక్. నాకు తెలిసి మన తెలుగులో కానీ హిందీ ఇంగ్లీష్లో కూడా ఎవరు చేస్తుంటారు. సో కొంచెం డిఫరెంట్గా వర్కౌట్ చేశాము. సో బేసిక్గా మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్టింగ్కి సంబంధించి ఖచ్చితంగా కొన్ని అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి గల రీజన్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఎలాకేషన్ అనేది మనకి యాక్చువల్గా రిటర్న్ అనేది డిసైడ్ చేస్తుంది. ఎలాకేషన్ కరెక్ట్గా ఉన్నట్లయితే బెటర్ రిటర్న్స్ అనేవి వస్తాయి. ఎలాకేషన్ ఏదో మనకి తెలిసినటువంటి ఫెమిలియారిటీ బయాస్ తోటో, హర్డ్ బియాస్ అంటే మనకి యూట్యూబ్లో విన్నాము అన్న ఒక ఒపీనియన్ తోటో, లేకపోతే ఇది నాకు తెలుసు కాబట్టి అని ఒక దాంతో చేస్తే మనకి రిటర్న్స్ అనేవి రావు. సో రిటర్న్స్ అనేవి ప్రాపర్గా రావాలి అని అంటే ఎలాకేషన్ అనేది వైజ్గా జరగాలి. అండ్ దాంతోపాటుగా మనకి ఇన్వెస్ట్మెంట్లో మనం చూసుకోవాల్సింది ఫస్ట్ వన్ ఈజ్ ద రెడ్యూసింగ్ రిస్క్. సో క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది కూడా చాలా అవసరం. అండ్ దాంతోపాటుగా ఇందులో మనం కొన్ని అంశాలు గమనిస్తుంది ఏంటంటే బిహేవియరల్ బయాస్. సో బేసిక్గా మారుతున్నటువంటి బిహేవియర్కి అనుకూలంగా ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. హియర్ ఇట్ ఈస్ ద బిహేవియరల్ బయాస్. సో ట్రెడిషనల్ మైండ్ సెట్ ఎలా ఉండేది మనకి? ట్రెడిషనల్ మైండ్ సెట్లో ఒక్కసారి డబ్బులు ఎర్న్ చేశాక వాటిని సేవ్ చేస్తాం, సేవ్ చేశాక ఇల్లు కొంటాం, ఇల్లు కొన్నాక రిటైర్ అవుతాం. ఇది కదా జనరల్గా ట్రెడిషనల్గా అందరు ఫాలో అవుతున్న బయాస్. అండ్ ఇప్పుడు మోడర్న్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది? ఎక్స్పీరియన్స్, దానికోసం ఫోకస్డ్గా స్పెండింగ్ చేస్తున్నారు. అండ్ సబ్స్క్రిప్షన్ ఎకానమీ, ఏదేమైనా కానీ ప్రతి ఒక్క దాన్ని మనం సబ్స్క్రైబ్ చేస్తాం. దట్ కుడ్ బి ఓటీటీ సర్వీసెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జిమ్, సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఎకానమీ. అండ్ కన్వీనియన్స్ అంటే ఏదన్నా కానీ మన డోర్ స్టెప్ ముందు నిలబడాలి, విత్ ఇన్ నో టైం జరగాలి, దట్ ఈస్ టైం వాల్యూడ్ ఎకానమీ. సో డబ్బు కంటే కూడా మాకు టైమే ఎక్కువ ఇంపార్టెంట్. సో ఒకప్పుడు ఆ డబ్బుని సేవ్ చేయడం కోసం టైంని ఖర్చు పెట్టేవాళ్ళు, ఒకప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? టైంని సేవ్ చేయడం కోసం డబ్బును ఖర్చు పెట్టే ఎకానమీలోకి మనం షిఫ్ట్ అయ్యాం. సో ఇప్పుడు ఈ బిహేవియరల్ ప్యాటర్న్లో కొన్ని ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయాలి. సో కన్వీనియన్స్ ఎకానమీ ఏంటంటే ఏంటి? మనం బయటికి వెళ్ళకుండా మనకి షార్టర్ టైం పీరియడ్లో మనకు కావాల్సిన మన కళ్ళ ముందు ఉండటం. అంటే స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్, ఊబర్ ఇటువంటివి. ఇన్ఫ్యాక్ట్ వెన్ కంపేర్ టు ఆల్ అదర్ కంట్రీస్, ఇండియాలో కన్వీనియన్స్ ఎకానమీ చాలా ఎక్కువ. వేరే కంట్రీస్లో ఇన్ని ఫెసిలిటీస్ దొరకవు. ఇండియాలో ఈ కన్వీనియన్స్ ఎకానమీ అనేది బాగా బిల్డ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద హై పాపులేషన్. అంటే మన దగ్గర చేయటానికి మనుషులు ఉన్నారు. ఇవి ఏమైనా చేయాలి అని అంటే మనుషులు ఉండాలి కదా, డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్స్, వీళ్ళందరూ ఉండాలి కదా. మన దగ్గర అంతమంది ఉన్నారు కాబట్టి ఈ కన్వీనియన్స్ ఎకానమీ బాగా బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇస్ ద సస్టైనబిలిటీ బయాస్. అంటే గ్రీన్ ఇండియా, ప్రపంచమంతా కూడా పొల్యూషన్ తగ్గించాలి. దానివల్ల ఏం జరుగుతోంది? ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈఎస్జీ ఇన్వెస్ట్మెంట్స్, వీటన్నిటి వైపుగా కొంత మొగ్గు చూపిస్తున్నారు. అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ అంటే జిమ్కి సంబంధించి వెళ్ళమో తర్వాత విషయం, మెంబర్షిప్ అయితే ముందుగా ఉంటాం. జిమ్ మెంబర్షిప్, ఆర్గానిక్ ఫుడ్, మెంటల్ హెల్త్, వాటి కోసం అని చెప్పి టూరిజం, XYZ. సో వీటి మీద ఫోకస్ పెడుతున్నాం. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఫిన్టెక్ కంపెనీస్, ఏఐ టూల్స్. సో బేసిక్గా ఇవన్నీ ఒకప్పుడు లేవు. ఇదంతా కూడా కొత్తగా ఇవాల్వ్ అవుతున్నటువంటి ఫ్రెష్ ఎకానమీ. సో దీని నుంచి మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటి మన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి? సో బేసిక్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సిన కొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. సో కన్స్యూమర్ యాక్షన్స్, స్పెండింగ్, పర్చేస్ డెసిషన్స్
రెవెన్యూ, కంపెనీ ఎర్నింగ్స్, ప్రాఫిట్, బిజినెస్ గ్రోత్, స్టాక్ పర్ఫార్మెన్స్. సో బేసిక్గా ఈ బిహేవియరల్ చేంజ్ వల్ల స్పెండింగ్ పెరుగుతుంది. ఈ స్పెండింగ్ వల్ల కంపెనీ రెవెన్యూలు పెరుగుతాయి. కంపెనీ రెవెన్యూల వల్ల ప్రాఫిట్స్ పెరుగుతాయి. ప్రాఫిట్స్ పెరగటం వల్ల స్టాక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇట్స్ వెరీ సింపుల్. సో బేసిక్గా స్టాక్ మార్కెట్లో స్టాక్ ప్రైస్ పెరగటము అంటే మీరు నేను కొంటే పెరగదు. అది ఇక్కడ ఖర్చు పెట్టేవాడు ఉండాలి, దానికి సంబంధించి ప్రొడ్యూస్ చేసేవాడు ఉండాలి. అది కదా కొత్త ఎకానమీని డిసైడ్ చేసేది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒకప్పుడు కార్లకు సంబంధించి డిమాండ్ ఏముందో, ఒకప్పుడు అసలు మన కార్లు వాడేవాళ్ళమా? దెర్ ఇస్ నో మార్కెట్, బట్ లేటర్ ఆన్ క్రియేటెడ్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మన బిహేవియరల్ చేంజెస్ వల్ల మనకి ఇక్కడ కొన్ని కొత్త కొత్త సెక్టార్స్ అనేవి ఎవాల్వ్ అవ్వడం మొదలుపెట్టాయి. సో బేసిక్ ఇక్కడ సెక్టార్స్ ఏవేవి బెనిఫిట్ కాబోతున్నాయి అనేవి నీట్గా కేటగరైజ్ చేసి పడేసాం. ఫస్ట్ బిహేవియర్కి సంబంధించి మన కన్వీనియన్స్ అండ్ స్పీడ్ అని గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈ కన్వీనియన్స్ అండ్ స్పీడ్కి సంబంధించి ఏ సెక్టార్స్ బెనిఫిట్ చేయబోతున్నాయి? సో క్విక్ కామర్స్, లాజిస్టిక్స్, అంటే మనకి జెప్టో, డెలివరీ అని అంటే మనకి పార్సిల్స్ ఉంటాయి కదా, అమెజాన్ డెలివరీ కంపెనీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా కానీ డెలివరీ కంపెనీస్ ఇవన్నీ కూడా. సో ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువగా బెనిఫిట్ కాబోతున్నాయి. ఇంకా బయటికి వెళ్ళి కొనే ఓపిక ఎవరికీ లేదు. ఏదైనా కానీ క్విక్గా జరిగిపోవాలి, మనం ఉన్న ప్లేస్ నుంచి కన్వీనియంట్గా అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఫోకస్ ఈ మధ్య బాగా పెరుగుతుంది, పర్టికులర్గా జెన్జీ కిడ్స్లో. సో బేసిక్గా దేనికి సంబంధించి హెల్త్ కేర్, ఫిట్నెస్, టెక్ కంపెనీస్ అనేవి బెనిఫిట్ అవుతాయి. అంటే హెల్తిఫై ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి డిజిటలైజేషన్. ఈ డిజిటలైజేషన్కి సంబంధించి మనకి లైక్ ఎనీ ఫ్రేమ్వర్క్, ఇప్పుడు నేను చేసిన ప్రజెంటేషన్ అంతా కూడా ఏఐ టూల్స్ యూజ్ చేస్తుంటాము. అండ్ టోటల్గా అంటే ఎవ్రీథింగ్ ఇప్పుడు ఈవెన్ మనకి అదంటే సిఆర్ఎంస్ని మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో బేసిక్గా హ్యూమన్ రిసోర్స్ని తగ్గించుకుంటే ఎక్కువ అంటే టెక్నాలజీని యూజ్ చేసుకుంటాం కదా. సో ఆ బేస్డ్ కంపెనీ అంటే జోహో, ఇటువంటి కంపెనీస్ బెనిఫిట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్. ఇంతకు ముందు లేదు కానీ ఇప్పుడు కొంతవరకు ఎక్కువ అయిపోయింది. అది కొంతవరకు మిస్లీడ్ కూడా చేసింది, దట్స్ ఫైన్. బట్ స్టిల్ దాని నుంచి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరు? జిరోదా, పాలసీ బజార్, అంటే బ్రోకర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ బేస్డ్ టెక్ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ టెక్ కంపెనీస్ ఇవన్నీ కూడా బాగా ఎవాల్వ్ అవుతున్నాయి. అండ్ గ్రీన్ లివింగ్, ఈవీస్ అండ్ రెన్యూవబుల్స్ అంటే ఓలా ఎలక్ట్రిక్, టాటా పవర్, ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా వీటి నుంచి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తాయి. సో బేసిక్గా ప్రతి ఒక్క న్యూ ట్రెండ్ ఏదైతే ఎవాల్వ్ అవుతుందో వాటికి సంబంధించినటువంటి సెక్టార్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి స్టాక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, సో బిల్డింగ్ ద పోర్ట్ఫోలియో. సో బేసిక్గా అంటే ఈ ప్యాటర్న్ లో మనం ఏమి ఐడెంటిఫై చేసాం? ద స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ బేస్డ్ ఆన్ ద హ్యూమన్ బిహేవియరల్ చేంజెస్. సో లాంగ్ టర్మ్ సెక్టార్స్ ఫ్రమ్ ద బిహేవియర్స్. సో బేసిక్గా వి ఐడెంటిఫైడ్ ఎ స్ట్రాటజిక్ సెక్టార్స్, హ్యూమన్ బిహేవియర్ వల్ల బెనిఫిట్ కాబోతున్నవి ఏంటి. అండ్ టాక్టికల్ మెథడ్, ఎ థీమ్ బేస్డ్ ఇన్వెస్టింగ్. థీమ్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అని అంటే సో బేసిక్గా ఇక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈవీ అని తీసుకున్నాం అనుకోండి. ఈవీ కార్ ఒకటే కాదు కదా. ఇప్పుడు మనం ఈవీ అని అంటే ఈవీ కార్ ఒకటి తీసుకుంటే ఇట్ విల్ బి రిస్ట్రిక్టెడ్ టు ద ఆటో సెగ్మెంట్. ఎంటైర్ ఈవీ థీమ్ అని అంటే దానికి సంబంధించినటువంటి ప్యానల్స్ అవ్వచ్చు, బ్యాటరీస్ అవ్వచ్చు, సర్వీస్ ఓరియంటెడ్ అవ్వచ్చు, ఇవన్నీ కలిపితే అంటే డిఫరెంట్ ఇండివిజువల్ సెక్టార్స్ టుగెదర్ విల్ బి క్లబ్డ్ యాజ్ ఏ థీమ్ బేస్డ్. సో బేసిక్గా దీనికి సంబంధించి అగైన్ ఇండెక్స్ ఫండ్స్ ఎటువంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం ఐడెంటిఫై చేసుకోవాలని కూడా డిస్కస్ చేద్దాం. యా, సో బేసిక్గా ఫైనాన్షియల్ ప్లానింగ్, ఎండ్ ఆఫ్ ద డే మనం ఇవన్నీ చేసినా కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్ ద బ్యాక్ బోన్. సో ఇందాక నేను అదే చెప్పాను, మన ఫైనాన్షియల్ ప్లానింగ్ని మన ఇన్వెస్ట్మెంట్ తోటి క్లబ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏదైతే ఫైనాన్షియల్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నామో ఇట్ షుడ్ ఫస్ట్ వీ హ్యావ్ టు సెట్ అవర్ గోల్స్ వెరీ క్లియర్. సో దాంతో పాటుగా నెక్స్ట్ యాక్సలరేట్ విత్ ద గ్రోత్ బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టింగ్ అండ్ ద టార్గెటింగ్ రిటర్న్స్. సో బేసిక్గా ఇన్వెస్టింగ్ ఎలా చేయాలి అంటానికి ఆ హ్యూమన్ బిహేవియర్ గురించి మాట్లాడాము. అండ్ ఆల్వేస్ ట్రై టు బ్యాలెన్స్ యువర్ రిస్క్. నేను ఎప్పుడు చెప్పేది ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ క్రియేటింగ్ ద రిటర్న్స్. సో మనకు ఉండేటువంటి ఏజ్ వైజ్ టార్గెట్స్ని బేస్ చేసుకొని ఆ టార్గెట్కి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ని సెలెక్ట్ చేయాలి. ఇట్ కుడ్ బి ఇండెక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఎ స్టాక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఎటువంటిది సెలెక్ట్ చేయాలి. సో బేసిక్గా ఈ విధానంలో కనుక మనం కొంతవరకు ఫైనాన్షియల్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్లైన్ చేసుకుంటే దెన్ దెర్ విల్ బి అ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్. సో దీనికి ఏ విధంగా మనం కొంతవరకు ఇందాక ఇండెక్స్ ఫండ్స్ అవన్నీ కూడా చెప్పాం కదా, ఏ విధంగా కొంతవరకు మన అలొకేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు అని. సో బేసిక్గా టాక్టికల్ మెథడ్ వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా రీసెర్చ్ కావాలి, టైం కూడా కావాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ మనము మ్యూచువల్ ఫండ్స్కి ఇచ్చుకుంటే బెటర్. మ్యూచువల్ ఫండ్స్కి మాక్సిమం అలొకేషన్ ఇచ్చుకోవడం బెటర్.
అండ్ కొంత పోర్షన్ వచ్చేసరికి ఇందాక నేను చెప్పినట్టుగా హ్యూమన్ బిహేవియరల్ చేంజెస్ అనుకూలంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడం బెటర్. అండ్ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోకి వచ్చేసరికి మేబీ కొంతవరకు ఆ హైబ్రిడ్ మెథడ్స్, సో దట్ ఏంటంటే పోర్ట్ఫోలియోలో కొంతవరకు స్టెబిలిటీ ఉండే ప్రయత్నం చేస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అండ్ హైబ్రిడ్ మెథడ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి కాబట్టి బేస్డ్ ఆన్ దట్, సో ఆ రెండింటిలో మనం ఏ విధానంలో చూస్ చేసుకున్నా పర్వాలేదు. సో ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, సో డైరెక్ట్గా అన్ని మనమే చేయాలని మాత్రం దయచేసి పెట్టుకోకండి, స్టాక్స్ని పిక్ చేసుకుంటా నేనే హ్యాండిల్ చేసుకుంటా అని. సో అవుట్ ఆఫ్ దిస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ దిస్, సో బిహేవియరల్ సిగ్నల్ ట్రెండ్స్ని మనం ఐడెంటిఫై చేయడం, హ్యూమన్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని మార్కెట్స్ని ప్రిడిక్ట్ చేయడం, మార్కెట్ డైరెక్షన్ అండర్స్టాండ్ చేసుకోవడం, అండ్ దానికి సంబంధించి ఏ విధంగా బేస్గా ప్లాన్ చేసుకోవాలి, గోల్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం ఏ రేషియోస్లో ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ బీట్ యువర్ గోల్స్, నాట్ ద మార్కెట్. అగైన్ ఏదో మార్కెట్ని బీట్ చేసే ప్రయత్నం మనం చేయకూడదు, మార్కెట్ని బీట్ చేయడం అనేది మన చేతుల్లో లేదు. బట్ మన గోల్స్ని రీచ్ అవ్వటం, గోల్స్ని అవుట్ పర్ఫామ్ చేయడం, అంటే మనం అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువగా ఇది చేయడం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇందాక కూడా చెప్పాం, మార్కెట్ని బీట్ చేస్తాను అని ఒక ఇది పెట్టుకోవద్దు. అది బీట్ చేయాలంటే చాలా టాక్టికల్ అండ్ స్ట్రాటజిక్ అండ్ సైంటిఫిక్ అప్రోచెస్ అయితే ఉండాలి, జస్ట్ అట్లా బీట్ చేయడం అయితే కుదరదు కాబట్టి. సో అవుట్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, first planning is needed, and for investing, understand the human behavior and economic behavior is needed, and rather than chasing the markets, chasing your goals is far better. Thank you very much.